మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకి ఒక రేవతి అనే మహిళ చనిపోయింది. అయితే వాళ్ళ బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడు. అయితే ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు సినీ ఇండస్ట్రీ మీద. ఇక నుంచి ప్రీమియర్ షోలు ఉండవు, ఇలా స్పెషల్ హైక్లు ఉండవు ప్రైజెస్ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి టీఎఫ్ఐ నుంచి ప్రముఖ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, మరి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీకి ఎలా తీసుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన సాక్షాత్తు ఒక దేవాలయం అంటే అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఆయన అక్కడ మొత్తం టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవిడెన్స్ లేకపోతే చెప్పరు కనుక దాన్ని అంతటినీ కూడా మనం ఏకీపించవలసిందే. దాంట్లో మనం గవర్నమెంట్ని తప్పు పట్టడానికి ఇక్కడ లేదు. ఇది మాత్రం అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక అల్లు అర్జున్ గారు లేకపోతే ఇంకోలో ప్లాన్ చేసింది కాదు. ఇది అనుకోని సిచ్యువేషన్లో జరిగింది. ఇది కొంచెం పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉంది. ప్లస్ అల్లు అర్జున్ గారి టీము అత్యుత్సాహం అనుకోవచ్చు, లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు హీరో గారు వెళ్ళిపోయి అందరితో ఫోన్లో మాట్లాడరు. అక్కడ పర్మిషన్ ఉందా, పర్మిషన్ లేదా, అక్కడ పర్మిషన్ వచ్చిందా, క్యాన్సిల్ అయ్యిందా అనేది ఎవరికి తెలుస్తుంది? ఆ టీంకి తెలుస్తుంది. ఆ టీం థియేటర్ వాళ్ళు ఆ టీంకి చెప్పు ఉండాలి. చెప్పున్న తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా అన్ని వేల మంది జనాభా ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళొద్దు బాబు, ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఇష్యూ అవుద్ది, పర్మిషన్ లేదు మనకి, లేకపోతే పర్మిషన్ ఉన్నా కూడా అనుకోకుండా ఎక్కువ జనం వచ్చేసారు, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత టీం మీద ఉంది. ఈ టీం నష్టం చేసేసింది. అల్లు అర్జున్ గారు ఈరోజు అరెస్ట్ అవ్వటానికి కానీ, ఈరోజు ఇంత ఇబ్బంది పట్టడానికి కానీ ఆ టీం అంది ఇబ్బంది పెట్టేసింది. ఆయన ఇబ్బంది పెట్టింది. అంటే ఆ రేవతి గారు చనిపోయిన విషయం నిజంగానే అల్లు అర్జున్ దాకా వెళ్ళలేదంటారా సార్? అది కూడా టీం తప్పే ఉండదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు బాధపడుతూ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది కూడా టీం తప్పే చేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇమ్మీడియట్లీ అది జరిగిన వెంటనే ఆయన రియాక్ట్. ఇప్పుడు ఎక్కడెక్కడో ఆయన నిన్న కూడా చెప్పాడు మీకు, ఎక్కడెక్కడో ఏదేదో జరిగితే జరిగిన వాళ్ళు అందరు అభిమానుల దగ్గరికి వెళ్ళొచ్చే వ్యక్తి ఒక చనిపోతే, ఆయన కోసం చనిపోతే ఎందుకు వెళ్ళరు? వెళ్తారు. అయితే జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఆ రోజు ఆయనకు తెలియకపోయినా ఉండాలి, ఈ టీం చెప్పకపోయినా ఉండాలి. ఎందుకంటే మనం ఒక మాట అనుకుందాం, మీరందరూ అనొచ్చు ఏమండి సోషల్ మీడియా ఇంత యాక్టివ్ ఉంది, ఆల్ సోషల్ మీడియాలోనే అన్నీ అప్లోడ్ అవుతున్నాయి, ప్రతిదీ కూడా అప్లోడ్ అవుతుంది కదా, మరి అంత తెలియకుండా ఎలా ఉంటున్నారండి? అంత సినిమా పెద్ద హిట్, ఆ పెద్ద హిట్లో సోషల్ మీడియాలో రేటింగ్ ఎంత వస్తుంది అన్నీ ఫోన్లోనే చూసుకుంటారు కదా, మరి ఒక ఆమె చనిపోయింది, ఒక అబ్బాయి చావు బతుకులు ఉన్నాడని తెలియదా అని కూడా అడగవచ్చు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే ఆయన వెళ్ళాలి అనుకున్న సమయానికి వచ్చేటప్పుడు కేసు రిజిస్టర్ అయింది. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ జరిగింది. ఏది ఏమైనా ఇది కలపటానికి కాదు, అనుకోకుండా సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఇది అల్లు అర్జున్ గారిది మరి ఇప్పుడు ఎవరి టీం తప్పులేదు, లేకపోతే ఎవరిది తప్పులేదు అని అనటానికి లేదు. యాజమాన్యం కూడా తప్పుంది, పోలీసు వాళ్ళది ఇంటెలిజెన్స్ వైఫల్యం తప్పుంది, ఇటు అల్లు అర్జున్ గారి టీం తప్పుంది. ఎందుకంటే అక్కడ చనిపోయిన ఒకవేళ అయిపోయింది, ఇదంతా రావడం జరిగింది, ఒక ప్రాణం పోగొట్టుకున్నాం, ఒక ప్రాణం చావు బతుకులు ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి చూడటానికి కంపల్సరీ ఎల్లుండాల్సింది. ఓకే, అక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుద్దని చెప్పేసి కొంత చెప్పడం, ఆయన మళ్ళా కొంత టీం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అంటే మొన్న అనుకోని సిచ్యువేషన్ మోహన్ బాబు గారు ఇష్యూ జరిగింది, ఆయన మీద కూడా కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినా కానీ ఆయన నెక్స్ట్ డేనే వెళ్ళి ఆ విలేకరు ఎవరైతే ఉన్నారో వెళ్ళి పలకరించారు. మరి సేమ్ అలానే అల్లు అర్జున్ కూడా టీం రాంగ్ చేసింది అంటున్నారు. ఇప్పుడు నీకు ఒక మాటమ్మా, టీం తప్పు చేసింది. ఆయన నమ్ముకున్న టీమే ఆయన్ని ఈరోజు ఇంత బదనాం చేసింది. దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు. ఇక్కడ అల్లు అర్జున్ గారిని రాంగ్ ట్రాక్ పట్టించారు, మనం ఒప్పుకోవాలా. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఇమ్మీడియట్లీ వచ్చి
మరుసటి రోజే అబ్బాయిని పరామర్శించడం కానీ మన రేవతి గారి కుటుంబాన్ని కలవడం కానీ లేకపోతే సంథింగ్ ఈజ్ ఫోన్లో ఏదో జరిగినా కూడా జరిగిపోయేది. పోలీస్ కేసు అవుతుంది, పోలీస్ కేసు ఇది ఇన్వెస్టిగేషన్ ఏం లేవను. ఎందుకంటే పోలీస్ కేసులు అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందుకే అంటాను కదా, మొత్తం టోటల్గా తొక్కుసలాటలో టీం మొత్తం టోటల్గా అక్కడి నుంచి రావడం కానీ బయట హీరో గారికి ఎవరు చెప్పాలి? ఆ పిఏలో వాళ్ళ సెక్యూరిటీయో వాళ్ళ టీమో, సార్ వద్దు సార్ ఇక్కడ ప్రాబ్లం అయింది, ఇక్కడ చాలా ఎక్కువ జనం ఉన్నారు కనుక మనం 100% సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము, దయచేసి వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పాలి. ఆల్రెడీ బిఫోర్ 1 టీం వస్తుంది, 2 టీంలు వస్తాయి. మనం చీఫ్ మినిస్టర్ గారు ఎలాగొస్తాం, మనం మినిస్టర్ గారు ఎలాగొస్తారు, ఎమ్మెల్యే గారు ఎలాగొస్తారు, వస్తున్నప్పుడు ఒక టీం వచ్చి ఒకరందరూ చెకింగ్ చేసుకొని వస్తారు. ఎందుకంటే ఈ టీమ్స్లో నేను పనిచేశాను కాబట్టి, నేను కూడా వర్క్ చేశాను. నేను కూడా శ్రీహర్ గారు హీరో గారు ఫీక్స్లో ఉంటే రామ్ గోపాల్ వర్మ గారు ఫీక్స్లో 2008 2007 ఫీక్ చాలా ఫీక్లో ఉన్నాడు. అలాంటప్పుడు చేసేటప్పుడు ఎంతమంది ఆర్గనైజింగ్లో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఆ పర్మిషన్ సరిపోదా లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుద్దా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని మన హీరోకి మనం చెప్పి ఒప్పించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మేనేజ్మెంట్కి చెప్పాల్సిన బాధ్యత ఉంది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ వైఫల్యాలు జరిగాయి. దాంట్లో మనం ఏమీ దాన్ని వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. కాదు ఇది హీరో గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ జరిగింది అనేది ఇప్పుడు ఆయనకు కూడా ఏం తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు మీకు ఉన్నారు, ఇప్పుడు కొన్ని విషయాలు మనం జీపీఐ ఇది పెడుతున్నాం, లొకేషన్ జీపీఐ, ఆ లొకేషన్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతున్నామా, లేకపోతే మనం ఈ రూట్ నాకు తెలుసు ఇటు వెళ్ళిపోతుంది ఇటు జీపీ అనుకోవట్లేదు కదా. ఒక చిన్న నేను అంటే ఉదాహరణకు చెప్పాను మీకు మామూలుగా, అవునా కదా. ఈరోజు కొంతమంది ఇప్పుడు హీరోలు కానీ చీఫ్ మినిస్టర్లు కానీ 5 మినిస్టర్స్ కానీ మినిస్టర్స్ కానీ ఇప్పుడు అదే పరిస్థితుల్లో వెళ్తున్నారు. పిఏ ఏం చెప్తాడో, పిఎస్ ఏం చెప్తాడో, సెక్యూరిటీ ఏం చెప్తుందో ఆ విధంగా ఫాలో అవ్వడం తప్ప ఇది ఎందుకు దేనికని అడగడానికి వాళ్ళకి అంత అవకాశం లేదు. ఎందుకంటే ఇది ప్రాపర్లీ కరెక్ట్గా చేస్తారని అనుకుంటారు కానీ ఈ తప్పు జరుగుతుందని ఎందుకు అనుకుంటారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ దెబ్బతో ప్రతి హీరో ఆలోచిస్తాడు, సార్ వచ్చేయండి సార్ సంజయ్ థియేటర్కి, సూపర్ సార్ అంటే ఒరే నాయన నీ సంజయ్ థియేటర్కి వచ్చేయడానికి సూపర్గా అంటే మన అల్లు అర్జున్ గారు జరిగింది నాకు జరుగుతుంది అని ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటాడు. పర్మిషన్ కాగితాలు పంపించు, అసలు ఈవెంట్కి అన్ని కాగితాలు ఉన్నాయా లేవా, ప్రోగ్రామింగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఈ దెబ్బ ఎంటైర్ ఇండస్ట్రీ మీద పడిపోయింది. ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ మీదే పడేలాగా ఇంకా ఈ ప్రైజులు పెంచడాలు లేవు, నేనున్నంత వరకు ఈ పర్మిషన్లు ఇవ్వడాలు లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న కామెంట్ చేశారు. అదే అంటున్నాను, ఇక్కడ ఈ చిన్న అనుకోని సంఘటనలు, ఒక ప్రాణం పోవడం, ఒక ప్రాణం ముచ్చుతో పోరాడడం, దానికి అయిపోయిన తర్వాత ఆ అరెస్ట్ చేయడం అనేది మనం కూడా అందరం ఖండించాం. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. స్క్వాష్ పిటిషన్ వేసిన దాన్ని ఒక అత్యున్నత న్యాయస్థానం ఏమిస్తుందో చూసిన తర్వాత అరెస్ట్ చేస్తుంటే బాగుందని నేనన్నా. దాంట్లో చాలామంది కూడా నన్ను తప్పు పెట్టారు లీగల్గా. అంటే ఆయన స్టే ఇవ్వలేదు కదా, అంటే స్క్వాష్ పిటిషన్ వేసి అరెస్ట్ చేయకూడదా, అది నేను అనలే. ఈ నేషనల్ అవార్డు విన్నర్ ఇస్ ద సెలబ్రిటీ, ఆల్రెడీ అత్యున్నత న్యాయస్థానంలో ఇచ్చారు కాబట్టి ఆయన పారిపోయే వ్యక్తి కాదు కాబట్టి, తప్పించుకునే వ్యక్తి కాదు కాబట్టి కొంచెం టైం 11 రోజులు మనం టైం ఇచ్చాం కదా, ఆ కొంచెం టైం ఇచ్చుంటే 4 o'clockకి ఏం జరుగుతుందో విన్న తర్వాత మనం అరెస్ట్ చేస్తుంటే బాగుండేమో అన్న మాటే నేను అన్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. ఇక్కడ నేనేమి 100% అని ఎవరెవరిని అక్యూజ్డ్ రైట్ ఈజ్ పోలీస్ డిపార్ట్మెంట్, నేను అంటే అక్కడ మనం కొంచెం ఆగితే బాగుందని అన్న తప్ప ఇంకోటి. రెండోది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా దయచేసి నేను చెప్తున్నా, ఈరోజు మీ హీరోని మీరు ఇబ్బంది పెడుతున్నారు, మీరు మా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు. రేపు రాబోయే తరాలు హీరో సినిమాలు రిలీజ్లు ఉన్నాయి, అవి ఇబ్బంది పెడుతున్నారు. ఒక చీఫ్ మినిస్టర్, సాక్షాత్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ని మీరు ట్రోల్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరు సహించరు, ఎవరు ఒప్పుకోరు. మీ జీవితాలు, మీరు ఐపీ అడ్రస్లో దొరుకుతారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీ హీరోని కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు. ఈరోజు ఆ అసెంబ్లీలో దయచేసి ఇలా స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం మీరే, అల్లు అర్జున్ ఆర్మీయే. ఎందుకంటే మీకు మళ్ళీ ఇప్పటికీ ఆ టీంకి, ఇప్పటికీ సోషల్ మీడియా టీం నేను చెప్తున్నా, ఇప్పటికైనా మీరు సారీ చెప్పండి, ఇప్పటికైనా మీరు అన్నీ మానివేయండి. గవర్నమెంట్ సాక్షాత్ చీఫ్ మినిస్టర్ ఈజ్ రైట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మీద ట్రోల్ చేయకూడదు.
ఇది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ అనేది ఒక తప్పు ఎవరు జరిగినా ఏం జరిగిందా ఇండస్ట్రీ చూసుకుంటుంది. ఇండస్ట్రీ కంటే ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది, ఇట్స్ డిసిషన్ ఫ్యాక్ట్, అన్నీ ఉన్నాయి. మీకు హీరో గారు ఉన్నారు, అందరూ మాట్లాడతారు. కానీ దయచేసి ఇలాంటివి మీరు చేయడం వల్ల ఇండస్ట్రీ మొత్తం టోటల్గా నిన్న ఆయన కోపానికి ఆయన జరిగిన మాట్లాడినవన్నీ ఫ్యాక్ట్. అయితే మీరు ట్రోల్ చేయడం అనేది ఒక రాజకీయ నాయకుడు కూడా దీని వెనకాల ఉన్నారు. కేటీఆర్ గారు రెచ్చగొట్టడం, వాళ్ళు ట్రోల్ చేయడం, ఈయన రెచ్చగొట్టడం, వాళ్ళు ట్రోల్ చేయడం, ఈయన మళ్ళీ దాన్ని ఇవాళ ఏదో పెట్టారు, ఇవాళ మళ్ళీ ఇంకో ఫీడ్ పెట్టాడు. ఇది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా కేటీఆర్ గారి కారణం. అల్లు అర్జున్ గారు ఆయన ఏదో పొరపాటున ఒక పేరు మర్చిపోయాడు, అంటే వాటర్ తాగడం పేరు మర్చిపోయాడు. దాన్ని స్టార్ హీరో కూడా ఈయన గుర్తుపట్టలేదని చెప్పి అది ట్రోల్ చేశాడు. అంటే ఇవన్నీ వల్ల ఇండస్ట్రీకి నష్టం, రాజకీయ కారణాలన్నీ ముడిపెట్టేస్తున్నారు. ఇండస్ట్రీకి నష్టం వస్తుంది, ఇండస్ట్రీ ఇబ్బంది వస్తుంది. మరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఎవరైనా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి రిక్వెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? మరి ఈ సినిమా కంపల్సరీ ఉంది. ఎందుకంటే రేపు రాబోయే సినిమాలు పెద్ద సినిమాలు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్కి రేట్లు ఇవ్వకపోతే చాలా కష్టం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని 100 కోట్లు పెట్టి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నప్పుడు పాన్ ఇండియాకి ఇప్పుడు ఈ రేట్లోనే రావాలి. అలాగే నేను అబ్నార్మల్ రేట్లు ఇవ్వమని అడగట్లేదు. ఒక్క రేటు మినిమం రేట్స్ కంపల్సరీ ఇవ్వకపోతే అన్ని 100 కోట్లు వర్కౌట్ కావడం అనేది ఇబ్బంది పడుతుంది. కనుక ప్రీమియర్ షోలకు కానీ పర్మిషన్ అంటే సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ మీద. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో పునరాలోచించుకు మళ్ళీ ఇండస్ట్రీ అందరం కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా అందరం కలిపి టీం ప్రకారం కంపల్సరీ వెళ్ళాలి. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు అందరూ కలిపి సీఎం గారు టైం తీసుకుంటే సీఎం గారి దగ్గరికి అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసి జరిగినది అనుకోని పరిణామమే తప్ప, అనుకోని సిచ్యువేషనే తప్ప ఇది కోపతాపాలకి దారి తీయకుండా మనం ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని పెద్ద మనసుతో ఆలోచించాలి. అలాగే అల్లు అర్జున్ గారిని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, అగైన్ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సార్ మీ ఫ్యాన్స్ ట్రోల్స్ ఏవైతే చేస్తున్నారో దాన్ని మీరు ఫీట్ ద్వారా మీరు కొంచెం వాళ్ళకి కంట్రోల్ చేసి మీరు లాగా ఎదుర్కొంటున్నారు, యాజ్ పర్ లా చట్టం దాని పని ఎదుర్కొంటున్నారు కనుక మనం గవర్నమెంట్ మీద అసభ్యకరంగా పెడుతున్న పోస్టుల్ని మనం ఖండించవలసిన బాధ్యత మనకు ఉంది. దయచేసి మీరు కూడా పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించమని, ఒక్కసారి దాన్ని మీరు ఫీట్ చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని కూడా పునరాలోచించి ఇండస్ట్రీలో రేపు ఆల్రెడీ జనవరిలో సినిమాలు రిలీజులు ఉన్నాయి. ఇండస్ట్రీలో అందరూ బాగుండాలా, పెద్దవాళ్ళు బాగుండాలా, చిన్నవాళ్ళు బాగుండాలా, అందరూ బాగుండాలా. మినిమం రేట్స్ ఏదో ఒకటి మీరు ఇవాళ ధైర్యం చేశారు, సాహసం చేశారు. దళారీ వ్యవస్థను తీయడం కోసం మీరు ఆల్రెడీ రేటు ఎక్కువ ఇచ్చి దళారీ వ్యవస్థనే లేకుండా దానికి గవర్నమెంట్కి జిఎస్టీ వస్తుందని ఒక ఆలోచనతో చేశారు. మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచనలో కొంత దురదృష్టవశాత్తు తప్పు జరిగింది, అనుకోకుండా జరిగిన తప్పు ఇది. కనుక దాన్ని ఒక్కసారి ఆమె చనిపోవడం ఎవరు బాధాకర విషయమే, ఎవరు కూడా కాదనలేరు. కనుక ఇక్కడ కొన్ని సంఘటనలు ఇండస్ట్రీని బలి కాకుండా, ఇండస్ట్రీ మీద ఈ బటన్ పడకుండా పెద్దలందరూ వెళ్ళి, చిరంజీవి గారు కూడా దీన్ని పూనుకొని, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇండస్ట్రీ అందరూ కూడా, దిల్ రాజు గారు అందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాబ్లమ్ పండగ సినిమాల ప్రాబ్లం సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఈ అంశం మీద మీరు మీ యొక్క స్పందన, మీ యొక్క రిక్వెస్ట్ అన్ని వర్గాల వాళ్ళని కూడా ఆకర్షించేటట్టుగా రిక్వెస్ట్ చేశారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రేవంత్ రెడ్డి గారు కూడా మరి దీన్ని మార్చుకొని మీకు ఏమైనా స్పెషల్గా టాలీవుడ్ కూడా కొన్ని ప్రివిలేజెస్ మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే ఉన్నాయో మరీ అంత కాకపోయినా కొంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.